లాస్ట్ టైం నేను టెక్నీషియన్స్ గురించి పెద్దగా ఫోకస్ చేసి ప్రస్తావించాను, ఎందుకంటే లాస్ట్లో నాకు మైక్ ఇస్తారు, అది ఒక్కోసారి నాకు శాపం అవుతుంది, అందరి గురించి విస్తృతంగా మాట్లాడలేను. బట్ దీనికి సంబంధించి భాను, కోరియోగ్రాఫర్ భాను, అలాగే విజయ్, మన మీసాల పిల్ల తీసిన విజయ్ కానీ, అలాగే ఈ హుక్ స్టెప్ వేసి ఇప్పుడు సెన్సేషనల్గా అదరగొట్టినటువంటి ఆడ సందీప్, భాను, సందీప్ వైఫ్ జ్యోతి, వీళ్ళందరూ ఇది ఒక గొప్ప అవకాశం మాకు, మమ్మల్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి, మమ్మల్ని మేము చూపించుకోవడానికి ఇది గొప్ప వేదిక. ఒకప్పుడు ప్రభుదేవ, తర్వాత లారెన్స్, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది నన్ను ఆధారం చేసుకుని నన్ను నా మీద కంపోజ్ చేసి వచ్చారు. అండ్ అలాంటి భవిష్యత్తు మీ అందరికీ ఉంటుందని ఇప్పటికే అనుభవిస్తూ ఉంటుంటారు మీరు. ఆ జోష్ ప్లీజ్ అలాగే అనుభవించండి, మంచి ఫ్యూచర్ ఏర్పరచుకోండి. మీకు ఆల్ ది వెరీ బెస్ట్. కూర్చోండి. తర్వాత ఈ సినిమాకి లిరిక్స్ అందించేటువంటి కాసర్ల గారు, అలాగే రామ్ జోగశాస్త్రి గారు, అనంత్ శ్రీరామ్ గారు, ఆదిపట్ల గారు, భాస్కర్ పట్ల గారు, వీళ్ళందరూ చాలా చక్కటి లిరిక్స్ ఇచ్చి అన్నీ బాగా చేశారు. అయితే వీళ్ళకి వెనకాల వెన్నెముక నిలబడి ఇవి నా ట్యూన్స్ ఇప్పుడు రాసుకోండి అని భరోసాగా ఇచ్చిన బీమ్స్, ఎక్సలెంట్ బీమ్స్. ఎందుకో తెలియదు, ఈవేళ ఉదయం నుంచి మీరు మధ్యాహ్నం నుంచి సారీ ఫంక్షన్ బిగిన నుంచి కొంచెం డల్గా ఉన్నారు, ఏంటి కారణం నాకు తెలియదు. ఏమైనా అప్సెట్ చేశాడా? నెక్స్ట్ పిక్చర్ తీసేద్దాం చెప్పండి మిమ్మల్ని. మీరు ఎంతంటే అంత ఎక్సలెంట్ భీమ్స్. అండ్ సినిమా ఆద్యంతం ఇదే చాలా బాగా ఇచ్చావు. నేను ఇదివరకు సాంగ్ వినగానే చెప్పాను, ఇదివరకు విజయవాహిని వాళ్ళ సాంగ్స్ కానీ, మిస్ అమ్మ, ఇలాంటి సాంగ్స్ కొన్ని వింటుండగా లిరిక్స్ ఫస్ట్ వినపడేవి, ఆ తర్వాత వెనకాల మ్యూజిక్ వినిపించేది, మ్యూజిక్ డామినేట్ చేసేది కాదు. అండ్ అలాంటి ట్రెండు, అలాంటి ఒరవడి నడుస్తున్న ఈ సందర్భంలో మీరు చక్కటి మ్యూజిక్, ఒక పడవ ప్రయాణం లాంటి మ్యూజిక్ ఇచ్చారు. అందుకనే ఈ రోజున ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడాను ఆ మీసాల పిల్లకి వాళ్ళు కనెక్ట్ అయిపోయారు, వాళ్ళు అది ఆస్వాదిస్తున్నారు, అలాగే డ్యాన్సెస్ మనకు చూపిస్తారు. మిగతా సాంగ్ కానీ, అలాగే సంక్రాంతి సాంగ్ నా మీద, వెంకీ గారి మీద, ఆ సాంగ్ కానివ్వండి, ఏదిగా చెప్పండి ప్రతిది. అలాగే ర్యాప్ సాంగ్ మీరు అంత బాగా ఇస్తాను ఎవరు ఊహించలేదు, నేనే ఊహించలేదు అది. ఆ సాంగ్లో అంత బాగా దాన్ని కంపోజ్ చేసిన కుర్రవాడు వీళ్ళందరూ అన్ని చాలా బాగున్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరి కంట్రిబ్యూషన్ లేకపోతే ఇంత ఇది మేము అనుభవించుకోవడం కాదు. అండ్ ఇక ఈ సినిమా 85 డేస్లో ఫినిష్ అయింది అంటే నేను అనుకున్నా, అబ్బా వాట్ ఏ గ్రేట్ క్రెడిట్, అందరు ఇట్లా ఉండాలి అనుకున్నాను. కానీ దాని వెనకాల ప్రధానమైన పాత్ర వహించింది సమీర్ రెడ్డి, డిఓపి. నేను షార్ట్ మధ్య కొంచెం టీయో కాఫీయో ఏదో స్నాక్సో ఏదో తింటూ అలవాటు. షార్ట్ చేశాను, వెరీ గుడ్ అంటే ఇలా కూర్చోబోతుండగా షార్ట్ రెడీ అన్నారు. లెక్కకుండా నేను కూర్చోకుండా లేచిపోయాలి. అంత ఇది ఎగ్జాజరేషన్ కాదు, చేతిలో టీ కప్పు పక్కన పెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అండ్ అంత ఫాస్ట్గా చేసే కెమెరామెన్ నేనైతే ఇంతవరకు చూడలేదు. అలాంటి కెమెరామెన్ ఫాస్ట్గా తీయటమే కాదు, అందంగా చూపించడం కానివ్వండి, లొకేషన్స్ బ్యూటిఫుల్గా చక్కగా చెక్కి వాటిని తెర మీద ఎక్కించడం కానీ, ఈ రోజున ఈ సినిమా ఇంత బడ్జెట్ లోపల ఇంత పర్ఫెక్ట్గా అయిందంటే ప్రధానమైన కారణం సమీర్ రెడ్డి. చాలామంది ఇది కంప్లైంట్ కాదు కానీ చాలామంది అవుట్డోర్ యూనిట్ బిల్లు పెంచేస్తున్నారు. పెంచడానికి గల కారణాలు ఏమిటో వాళ్ళకే తెలుసు, వాళ్ళకే వదిలేస్తున్నాను, నాకైతే తెలియదు ఆ విషయంలో. కానీ ఇతను యూనిట్ బిల్లు 2 లైట్లు అటు ఇటు ఉండేది, ఇంకో లైట్ అలా ఉండేది, అంతే 4-5 లైట్లు కనిపించేది. కానీ మరి తెర మీద చూస్తే బ్రహ్మాండంగా ఉంది, అత్యద్భుతంగా ఉంది. అంటే అతను చూసి అందరూ నేర్చుకొని అన్నాను, ఎవరి క్రాఫ్ట్ ఎవరి చెక్కుడు వాళ్ళది. కానీ ఇతను మాత్రం నాకు బాగా నచ్చాడు. అండ్ ఇతని మన అనిల్ కూడా, వాళ్ళిద్దరికి మంచి సింక్రనైజేషన్ అయ్యింది. అండ్ ఈ సినిమా నేను చెప్పాను మొన్న సభలో, ప్రీ రిలీజ్ సభలో, ఇది ఫస్ట్ ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయింది రిలీజ్కి ముందే. ఎందుకంటే బడ్జెట్ వైజ్గా కానీ, డేట్ వైజ్గా కానీ, విత్ ఇన్ ది బడ్జెట్, విత్ ఇన్ ది లిమిటెడ్ టైంలో కానీ ఈ సినిమా ఫస్ట్ టైం ఇలా అయ్యింది. ఇది మీరు చూసి నేర్చుకొని, నేను ఎవరికి సలహాలు ఇవ్వట్లేదు, అలా కాదు, మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను అంతే. అండ్ అయ్యింది, అక్కడే సక్సెస్ అయింది, అక్కడే ప్రొడ్యూసర్స్ ప్రాఫిట్ లాభాలు వచ్చేసినాయి అక్కడ. ఆ తర్వాత యావరేజ్గా అయినా సరే అవే లాభాలు ఉండేవో. ఇంత సూపర్ హిట్ అయింది కాబట్టి ఎక్స్ట్రా బాల్స్ కొంత రావచ్చు, అది ఎంతో నాకు చెప్పకండి, మళ్ళీ నా రేట్ పెంచేస్తాను. ఇంతలో అడిగితే చెప్పలేదండి ఎంత వచ్చిన లాభాలు, చెప్తే నేను అడుగుతానే భయం ఏదో ఉందో వాళ్ళకి, సాహు కానీ సుష్మిత కానీ. సో నాకు ఇంతకు ఏం తెలీదా, ఆ లెక్కలైపులో నేను వెళ్ళన్నది నాకు. అండ్ ఇంకా నా తోటి నటినట్లుగా వస్తే కనుక ఇక్కడే ఉన్నారు హర్ష కానీ, వెళ్ళిపోయి ఉంటాడే, ఉన్నా బాబు, థ్యాంక్స్. హర్ష పాపం, హర్ష ఈ సినిమాలో
తన ఎంతో ఉత్సాహంతో ఉన్నాడు. అండ్ నాకు నా ఫ్యాన్ అంటాడు, నిజమనే తెలియదు, అందరి దగ్గర అదే మాట అంటాడేమో. కానీ కానీ నా సాంగ్స్ అవి అలవోకగా పాడుతూ గుర్తుంచుకుని పాడుతుండే, ఎవరి పాట అంటే ఎవరి పాట అంటారంటే మీదే సార్ అంటే, నా పాట ఓకే నాకు గుర్తు రావట్లేదా, ఎప్పుడో ఇది పల్లెటూరు మొనగాడు గోండా ఆ పాటలు పాడితే ఎట్లాగయ్యా అంటే, లేదు సార్ మేము అట్లా అంటే అంత ఇదిగా అతను ఈ సినిమాలో ఆ సాంగ్స్ అవి నాతో మాట మంచి ఎంటర్టైన్గా ఉంటూ ఈ సినిమా చేస్తున్నందుకు చాలా చాలా ఆస్వాదించాడు, బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేశాడు మమ్మల్ని. అయితే మధ్యలో కాలు ఇరిగింది, అది ఎవరి శాపం నేను చెప్పలేను. కానీ ఆ టైంలో కూడా అతను ఎంతో డిసప్పాయింట్ అయితే, నో నువ్వు ఉంటున్నావు సినిమాలో అంటూ చక్కగా తెలియకుండా సినిమాలో దాన్ని డిజైన్ చేసి అతని చేత చేయించడం చాలా హ్యాపీ. అండ్ హర్ష, యూ డూ ఏ ఫెంటాస్టిక్ జాబ్, బాగా నిండుదనం వచ్చింది. అండ్ వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. అండ్ ఫర్దర్గా మళ్ళీ ఎక్కడ అవకాశం వస్తే నాకు ఇవ్వు, ఛాన్స్ కలిసి చేద్దాం. నువ్వు ఇవ్వాలి. అండ్ అట్లాగే ఎస్, కాదు ఇలా చెయ్యాలి అనగానే అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుని ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రకాష్. యా మాట్లాడు, అందరి గురించి మాట్లాడుతున్నా, నా గురించి మాట్లాడాను. ప్రకాష్, నువ్వు నా మనసులో ఉన్నావయ్యా. బాగానే బ్యాలెన్స్ చేశానే. ప్రకాష్ నన్ను వండర్ఫుల్ జాబ్ అండి. అండ్ చాలామంది ఆ క్లైమాక్స్ సెట్ ఉంది కదా, ఐ మీన్ టోటల్ హీరోయిన్ సెట్, ఆ సెట్ని చూసి చాలామంది ఒక ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ డిజైనింగ్ అంటే ఆ ఫోటోలు తీసుకుని ఆ ప్లానింగ్ తీసుకుని చాలామంది ఇల్లు కట్టుకుందాం అనుకునే వాళ్ళు తీసుకెళ్ళడం నేను చూశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా కూతురు కూడా సజెస్ట్ చేసే, పాప నువ్వు ఇల్లు కడితే ఇలా ఉండాలని చెప్పని తను కూడా ప్లాన్ చేసుకుంటుంది. అంత చక్కటి డిజైనింగే కాకుండా అంత కాస్ట్ ఎఫెక్టివ్ తోటి ఈ సినిమా లిమిటెడ్ బడ్జెట్తో ముందు ప్రధానంగా జరగటానికి ప్రకాష్ కారణం. ప్రకాష్ తను ప్రొడక్షన్ డిజైనర్గా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ప్రకాష్, ప్లీజ్ గో హెడ్. అండ్ ఇక ఆర్టిస్టులుగా ఆయన ఉన్నారు, ఎవరో శ్రీనివాస్ గారు, మీరే కదండి కలెక్టర్ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. కలెక్టర్ ఆనంద్, చిట్టి, అలాగే మన హర్ష, అభినవ్ ఎక్కడ ఫెంటాస్టిక్ అభినవ్ వెళ్ళిపోయాడా, టైం అయింది అనుకుంటా. చాలా బాగుందయ్యా. శేఖర్, వంశీ, మీరు మీ మీ గ్రూప్ ఉంది, ఎక్కడ ఏం దొరుకుతాడా ఈవేళ లాగుదాం చూస్తున్నారు. ఇది నేను మంచి ఉద్దేశం అంటే ఇప్పుడు దాంట్లోంచి మీరు ఒక్కరి గురించి ఇలా క్లాప్స్ కొడితే ఎలా చెప్పు. సో ఇలా పిఆర్ టీమ్ శేఖర్, వంశీ, మనోజ్ అండ్ వీళ్ళందరూ కూడా చాలా ఫెంటాస్టిక్ వర్క్ చేశారు. అండ్ తర్వాత తన మనసులోంచి ఇక్కడ ఏదైనా మనం చెయ్యాలి, వర్క్ చేయాలి, ఐ మీన్ దీన్ని పబ్లిసైజ్ చేయాలి అంటంలో మరొక నిష్ణాతుడు ఈయన, దుర్మార్గుడు. అసలు ఎవరిని, ఏమై పేరు ఏంటి, మన క్యాథరిన్ కాదు, నయనతారని ఒప్పించి అమ్మాయితో కూడా మనకి ప్రమోషన్స్ చేయించాడంటే కానీ అది ఆ సామాన్యమైన విషయం కాదండి. అమ్మాయి ఎవ్వరికీ ఒప్పుకోదు, తన లిమిట్లో ఉంటుంది. అలాంటి అమ్మాయి చేత ఒప్పించాడంటే మరి లోపల ఏమి ఎలాగ అడిగాడు, ఎలా కన్విన్స్ చేశాడు, ఆ అమ్మాయి మనసుని ఎలాగా ఒప్పించాడు, మనిషిని ఎలా ఒప్పించాడు అన్నది, మనిషి అనిపై మనసు అన్నానా తెలియదు, అది మీరే అడిగి తెలుసుకున్న తర్వాత. అండ్ అంత సంతోషంగా సినిమా చేసింది, అంత నవ్వుతూ చేసింది, నాతో 2 సినిమాలు చేసింది. అంత సీరియస్గా గుంభరంగా ఉండేది, అలాంటి రెస్పెక్ట్ ఉన్నా సరే. బట్ ఈ సినిమాలో ఇటు పగలబడి నవ్వేది. మరి గిలిగింతలు ఎలాగా ఎలా అమ్మాయిని ఒప్పించాడు. కానీ వండర్ఫుల్ డన్, ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఈ సందర్భంగా ఆ అమ్మాయి మాత్రం ఈ క్యారెక్టర్ ఒదిగిపోయింది. ఒక డిగ్నిటీ కానివ్వండి, ఒక గెయిట్ కానివ్వండి, ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి చేయాలి, మరొకరైతే సూట్ అయ్యేది కాదు. అటు బిడ్డల తల్లిగారు ఉండాలి, ఆ సీనియారిటీ ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి, స్టైల్ ఉండాలి, అండ్ ఫెంటాస్టిక్ లుక్స్, అపిరెన్స్ ఉండాలి. అన్నీ కలబోసినటువంటి నయనతారని సెలెక్ట్ చేసి ఎవరితోటైనా సరే నేను కాంప్రమైజ్ అవుతాను తప్ప ఆ అమ్మాయి విషయంలో మాత్రం అమ్మాయి అమ్మాయి ఉండాలని అన్నందుకు ఆ అమ్మాయి ఆ నిండుదనాన్ని సినిమాకి తీసుకొచ్చి పెట్టింది. అండ్ థ్యాంక్ యూ. చాలా బాగుంది. రాఘవేంద్ర గారు అన్నారు భలే మ్యాచ్, చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్. సూపర్. ఇక క్యాథరిన్ కూడా తన నిడివి ఎక్కువగా ఉన్నా సరే అప్పీల్ చేసుకోవడానికి పెద్ద ఉందా చిన్నదా కాదు, మాతో కలిసి చెయ్యాలని తనకి ఉంది, చేసింది, రాణించింది, మెప్పించింది అలాగా. అండ్ ప్రతి ఒక్కరికి ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఎడిటర్ తమ్మిరాజు గారు, ఎస్ తమ్మిరాజు గారు,
అండ్ ఎక్కడైనా సారీ సార్, ఫ్యాంటాస్టిక్ సార్. అంటే సినిమాని మీరు పరిగెత్తించారు లాస్ట్లో. ఒక 40 నిమిషాల్లో నేను 2.5 గంటలు చేశారు, ఒక 15 నిమిషాలు తగ్గించి. అండ్ టోటల్గా స్టోరీ మారిపోయింది. చాలామంది వీటి గణేష్ ఉన్నాడు కదా అని అన్నారు. ఆ వీటి గణేష్ లేపడంలో మీ ప్రధానమైన పాత్ర ఉందని తెలిసింది. దానివల్ల స్పీడ్ పెరిగిపోయి కథ మీదే ఫోకస్ అయ్యేలా చేశారు. దానికి మీ పాత్ర అంతా ఇంత కాదు. అంటే ఎడిటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటలో నేను ఫైనల్గా ఈ సినిమాకి మరీ సుస్పష్టంగా చూశాను. కొన్ని సాక్రిఫైజులు కావాలి. మీరు మన ఇంట్రో చేసాం గుర్తుందా? ఈ సినిమా బిగినింగ్లో ముహూర్తం అయిన రోజున మీరు అన్నారు, లెంగ్తే కదా ఎక్కువైతే కనుక తోక కట్ చేస్తా, మొక్కే కదా పీకేస్తాను డైలాగ్. రిలవెంట్గా ఒక డైలాగ్ రాశాడు, లెంగ్త్ మీ ఇష్టం, ఆయన పెంచుకుంటూ పోతే కనుక బాగోపోతే కత్తిరిస్తా అన్నారే, అది అలాగే చేశారు, కత్తిరించారు. చాలా సక్సెస్ఫుల్, చాలా బాగుంది, వండర్ఫుల్. ఇక సినిమా అంతా నారాయణ నారాయణ ఏమయ్యా అని అన్నానే. ఆ నారాయణ అనేది ఒక రైటర్ యొక్క ఆలోచన అండి. తను రేపు పొద్దున ఈ సినిమాలో తన పేరే జపిస్తూ ఉండాలి అంటూ నారద మహాముని నారాయణ నారాయణ అంటూ మూలోకాలు తిరిగినట్లుగా ఆ నారాయణ అనే రైటర్ తన పేరే పెట్టించాడు ఇందులో. నేను ఎన్నిసార్లు నారాయణ నారాయణ అన్నారు. ఆ నారాయణ అంటాం బాగుందని చాలా రిథమిక్గా తమాషాగా వేరియేషన్స్తో అన్నారని చెప్పేసి ఎవరో దాన్ని రిపోర్ట్ చేశారు. అండ్ క్రెడిట్ గోస్ టు నారాయణ అండ్ సాయి. మిగతా వాళ్ళ పేర్లు నాకు గుర్తు రావట్లేదు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అండ్ ఇదే మనం కొనసాగించాలి, ఇదే సక్సెస్. అమ్మా వైట్ మాస్టర్, ఎస్ సారీ అండి, వెంకట్ చాలా బాగా చేశారు వెంకట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్ డన్. అలాగే అతను ఫస్ట్ సాంగ్ ఫైట్ చేశాడు మనకి సభానంద, నభాకాంత్ అతను కూడా చేసాడు. వాళ్ళు రాలేదు, ఎందుకు తెలియదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికి తొందరగా ఫినిష్ అయ్యే చిరంజీవి అంటూ మా గౌడ, మా కెంపే గౌడ అంటున్నాడు తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం వెనకాల ఆర్ద్రత ఉంది. ఇక్కడ ఒక ఎమోషనల్గా ఒక డైలాగ్ మొన్న చాలా చూస్తుంటాను మీడియాలో, నా ఫ్రెండ్స్ పంపిస్తుంటారు. అందులో ఒక లేడీ అంది, ఇలాగ నిలబడుతూ చాలా ఆనెస్ట్గా కనిపించింది ఆవిడ. ఏంటయ్యా ఇంకా ఎంతకాలం కష్టపడతావయ్యా, ఇలా కష్టపడాలా? ఎప్పుడెప్పుడో నేను సినిమాలు చూశాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు కష్టపడుతూనే ఉన్నావు, మమ్మల్ని ఆనందింపజేస్తూనే ఉన్నావు. ఇప్పుడు నీకు ఓపుగుండి ఎంత చేస్తున్నావో, ఎంత శక్తిని చేస్తావో, భగవంతుడికి ఆ శక్తిని ఇవ్వాలి. కానీ మమ్మల్ని ఆనందపరచడానికి నువ్వు ఎంతగా శ్రమ తీసుకుంటున్నావో నేను చూస్తుంటే మాత్రం ఇంకా ఇవ్వాలా అని నువ్వు డబ్బుల కోసం నేను అనుకోను, మమ్మకు ఆనందం ఇవ్వడం కోసమే నువ్వు ఇది చేస్తావనేది సుస్పష్టంగా తెలుస్తుంది. అంతటి ఆనందం ఇచ్చి నువ్వు ఎంతో కష్టపడుతుంటే చాలామంది క్లాప్స్ కొట్టచ్చు, వావ్ అనొచ్చు థియేటర్లో. కానీ నాకు లోపల బాధ అనిపించేస్తుందయ్యా. నువ్వు రెస్ట్ తీసుకోవాలంటే ఆ తల్లికి సభాముఖంగా చెప్తాను, నేను ఎమోషన్ అయిపోయాను. భగవంతుడా నాకు ఏం జన్మించావు. ఇది ఏదో అంటారే, ఇది రకమైన ప్రశంస అనేగా తీసుకుంటే కనుక ఇది అందరికి లభించే ప్రశంస కాదు. అండ్ ఆ భగవంతుడు నాకు ఇలాంటి ప్రశంసలు, ఇలాంటి అభిమానులు, ఇలాంటి ఇది ఇస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతతోటి కళ్ళు చెమర్చిని ఆ తల్లి గురించి చెప్తాను. అమ్మ, ఇది మీకు ఎంత ఆనందం ఇవ్వాలనుకుంటున్నానో ఆ భగవంతుడు నాకు ఇలా అవకాశం ఇచ్చినందుకు నేను కూడా ఇంత కష్టపడటంలో ఆనందం అనుభవిస్తున్నాను. సెట్లో మీరు చూసినప్పుడు అంతటి ఎగ్జైట్మెంట్, అంతటి ఆనందం నేను అనుభవిస్తుంటాను. అది ప్రాక్టికల్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నేను ఏదో కష్టపడిపోతున్నాను, శ్రమిస్తాను అనుకోకండి, మీరు అలా అనుకోవద్దు అంటూ సభాముఖంగా నేను అవి చెప్పాల్సి వస్తుంది. ఐ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఆల్ యంగ్స్టర్స్. మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక మీ నుంచి వస్తుంది. నన్ను చూసి ఆనందపడేవాళ్ళు, నన్ను ప్రశంసించేవాళ్ళు, నేను కావాలని కోరుకునేవాళ్ళు, నాకు ఇంకా లాంజివిటీ కావాలని కోరుకునేవాడు, చిరంజీవి ఇంకా ఈ ఇండస్ట్రీలో ఇంకా రాణించాలి, ఇంకా ఎంతో మీకు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకునే వాళ్ళ కోరిక ఉంది చూసారా, ఆ కోరిక తాలూకా పాజిటివ్ ఎనర్జీని నేను గ్రహిస్తూ నేను అంత ఎనర్జైజ్ అవుతున్నాను, అంత కష్టపడి పనిచేస్తాను. ఈ జన్మ ఉన్నంత వరకు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను. అందుకని దీనికి తుది లేదు, ఇది కొనసాగింపే తప్ప. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అండ్ జై హింద్.